పత్రిజీ మహారాజ్ గారు మీ అందరికీ ఒకటి చెప్పారు. మీ గురువు ఎవరని చెప్పారు? శ్వాసే మీ గురువు అన్నారు. మీ గురువు గారి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇదిగో ఇప్పుడు మా స్వామి చెప్పారు, నేను మా గురువు నుంచి క్రియ ఇలా నేర్చుకున్నాను, మా గురువు గారు ఇలా చేయమన్నారు అని చెప్పారు. నేను చెప్తాను, మా గురువు గారు శ్రీ విద్య బోధించారు, శ్రీ విద్య నుంచి సౌభాగ్య విద్య ఇచ్చారు, సౌభాగ్య విద్య నుంచి మహాషోడశి విద్య ఇచ్చారు అని చెప్పి వాటిలోని ఔన్నత్యాన్ని చెప్తాను. మరి మీ గురువు అయిన శ్వాస నుంచి మీరేం నేర్చుకున్నారు? ఎవరేం నేర్చుకోలేదా? కాసేపు శ్వాస తీసుకోండి అందరూ. నేను చెప్పే వరకు ఎవరు గాలి వదలకూడదు, తీసుకుంటూనే ఉండండి. సాధ్యమా? మరేం దీని నుంచి ఏం నేర్చుకున్నారు ఇప్పుడు చెప్పండి. వదిలిపెట్టకపోతే తీసుకోవడం అసాధ్యం అన్నదే శ్వాస మనకి నేర్పించే అద్భుతమైన యోగం. ఏమేమి వదిలేద్దాం? ముందు పత్రిజీ గారు చెప్పిన మాంసాహారాన్ని పూర్తిగా వదిలేద్దాం. మరి దేన్ని పట్టుకుందాం? అది వదిలేసాం, మరి దేన్ని పట్టుకుందాం? ధ్యానాన్ని. నిత్యం ధ్యానాన్ని ఆచరిద్దాం. ఈ ధ్యానం ఆచరించడం చూసారా, అతి సూక్ష్మంగా చెప్పారు. ఇక్కడ క్రియలు లేవు, లేకపోతే మంత్రాలు లేవు, సాధనలు లేవు, ఏం లేవు. అతి సూక్ష్మంగా కాసేపు కూర్చోండిరా, శ్వాసని గమనించండిరా అని చెప్పేశారు. అవునా? మరి ఇది మీకు అందించడానికి ఆయన ఎంత చేస్తుంటారో